హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో మరి 119వ దావీదు కీర్తన ఈ 97వ వచనం నుండి ఈ 104వ వచనం వరకు మనము ఇప్పుడు చదువుకున్నాం. అందరం కూడా మనము ప్రతివాక్యాలుగా ఈ మాటలన్నిటినీ పలికాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ 97వ వచనం నుండి 104వ వచనం వరకు కూడా ఈ చదివిన వాక్యము ఎంతో అమూల్యమైనదిగా, మనకెంతో ఉపయోగకరమైనదిగా, మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైనదిగా ఈ లేఖన భాగాలు మనకి కనబడుతున్నాయి. ఈ కీర్తనకారుడు దేవుని వాక్యమునకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను, దేవుని వాక్యం పట్ల ఈ భక్తునికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆసక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ఇక్కడ మనకి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యమును ధ్యానించేవారు, దేవుని వాక్యమును వినేవారు, దేవుని వాక్యమును గైకొనేవారు, దేవుని వాక్యానుసారంగా నడిచేవారు ఏ విధంగా మరి ఆ వాక్యము వారికి ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఆ వాక్యము వారికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందో ఈ కీర్తనకారుడు మనకి చాలా చక్కగా వివరిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నటువంటి మాట చూడండి, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఈ మాట పలుకుతున్న వ్యక్తి ఒక మహారాజు. హల్లెలూయా. రాజు పలుకుతున్నటువంటి మాట. రాజుకి తీరిక ఉంటుందండి కదా? ఎప్పుడు రాజరిక పాలనలో, రాజరిక వ్యవస్థలో మరి తన రాజ్యమును గురించినటువంటి అనేకమైనటువంటి బాధ్యతలు అతడు కలిగి ఉంటాడు. కాబట్టి ఎక్కువ శాతము అతనికి తీరిక దొరికేటువంటి అవకాశము లేదు. ఈ మాటలు పలుకుతున్నటువంటి ఈ భక్తుడు విశేషమైనటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, మరి దేవుని సేవకుడని పిలువబడుతూ మహారాజు అని వర్ణింపబడుతున్నటువంటి దావీదు భక్తుడు. హల్లెలూయా. దావీదు భక్తుని యొక్క జీవితంలోనికి ఒకసారి మనం చూసినప్పుడు, అతడు బ్రతికిన దినములన్నీ, అతడు రాజు అయిన తర్వాత 40 సంవత్సరములు అతడు రాజ్య పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాలు కూడా దావీదు భక్తుడు యుద్ధాలు చేస్తూనే ఉన్నాడంట. అతడు తీరికగా ఉన్నటువంటి సందర్భము ఎక్కడా కనబడట్లేదు. అతనికి అనేకమైనటువంటి యుద్ధాలలో అతడు ప్రత్యక్షంగా పాల్గొంటూ ఆ యుద్ధాలలో అతడు ఎప్పుడూ విజయాన్ని సాధించే వ్యక్తిగానే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ దావీదు భక్తుడు ఏ యుద్ధములోనూ ఓడిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు. అంతటి విశిష్టత కలిగినటువంటి వ్యక్తి, అంత తీరిక లేకుండా యుద్ధాలు చేస్తున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. మరి అతను అంటున్నాడు, ఆ దైవజనుడు అంటున్నాడు, ఆ భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. హల్లెలూయా. యుద్ధాలు చేసి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఎలా కుదురుతుందండి అని చాలామంది ప్రశ్నిస్తారు కదా. హల్లెలూయా. వాక్యము నేర్చుకోవడానికి అనేక రకాలైనటువంటి మాధ్యమాలు ఈ రోజుల్లో మనకు అందుబాటులో ఉన్నాయి. అనేకమైన ప్లాట్ఫామ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఏమండి, ఆ రోజుల్లో వారు వ్యక్తిగతంగా చదువుకోవడము, లేదు అంటే వారు మందిరానికి వెళ్ళినప్పుడు దైవోపదేశకులు వారికి ఉపదేశించడం ద్వారా, ఏమండి, ప్రధాన యాజకులు వారికి ఆ ధర్మశాస్త్రమును బోధించడం ద్వారా వారు ధర్మశాస్త్రాన్ని నేర్చుకునేటువంటి పరిస్థితులు అవి. హల్లెలూయా. అయితే దావీదు భక్తునికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే, దేవుని వాక్యము పట్ల అతనికి చాలా ఆసక్తి ఉంది, విశేషమైన ఆసక్తి ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించటంలో అతడు ఎప్పుడు కూడా వెనుకకు తీసినటువంటి పరిస్థితులు మనకి కనబడవు. ఈ 119వ కీర్తన మొత్తము కూడా దేవుని వాక్యము ఎంత ప్రత్యేకమైనదో,
దేవుని వాక్యము ఎంత విశిష్టమైనదో, దేవుని వాక్యము ఎంత విలువలతో కూడినదో, దేవుని వాక్యము మనకి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, దీవెనకరంగా ఉంటుందో ఈ భక్తుడు ఈ 96 వచనాల్లో కూడా మనకి నేర్పిస్తూ వచ్చాడు. హల్లెలూయా. దావీదు భక్తుడు ఈ కీర్తనలు ప్రారంభిస్తూ ఆయన వ్రాసినటువంటి ఆ మాట మనం చదివినప్పుడు, మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడిగా ఉంటాడు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేవాడు ధన్యుడిగా ఉంటాడు. కాబట్టి నా జీవితం ధన్యకరమైంది. నా జీవితము దేవుని మహాకృపను బట్టి, దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా నా బ్రతుకు ధన్యమైనదని దావీదు భక్తుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. దేవుని వాక్యమును ధ్యానించడం వలన, దేవుని వాక్యమును వినడం వలన, దేవుని వాక్యమును అనుసరించి నడుచుకొనడం వలన మనకి ఏ ఏ మేలులు కలుగుతాయో ఈ కీర్తన భాగమును మనం చదువుతున్నాం. చూడండి, 98వ వచనంలో, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి అనుభవం ఏమని చెప్తున్నాడండి? దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే వింటూ ఉంటామో, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆలకిస్తూ ఉంటామో, ఆ వాక్యము మన శత్రువులకు మించిన జ్ఞానాన్ని మనకి నేర్పిస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మనకు ఆశీర్వాదకరమా కాదా? మన శత్రువులకు మించిన జ్ఞానం. హల్లెలూయా. శత్రువులు అనగానే మనోళ్ళంతా చుట్టూ చూసుకుంటారు కదా. హల్లెలూయా. అవునా కదా? మన మైండ్లోకి చాలామంది వచ్చేస్తూ ఉంటారు. మన మైండ్లోకి చాలామంది వస్తారు. అంటే మనల్ని అన్నవాళ్ళు, లేకపోతే మనం అన్నవాళ్ళు, మనమంటే ఈర్ష్యపడేవాళ్ళు, వీళ్ళు మన శత్రువులని మనం భావిస్తాం. హల్లెలూయా. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడారా, మన శత్రువు ఎవరంటే ప్రధానంగా సాతాను. హల్లెలూయా. సాతానుడు మన ప్రధానమైనటువంటి శత్రువు. సాతానుడే మనకు అన్ని విషయాల్లో మనకు అపజయాన్ని కలుగు చేస్తూ, మనము కృంగిపోవడానికి, మనం బలహీనపడడానికి, మనం వేదన చెందడానికి, మనం శోధనల పాలవడానికి సాతానుడే ప్రధానమైనటువంటి కారణం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తామో, దేవుని వాక్యము మనకు సాతానుకు మించిన జ్ఞానాన్ని ఇస్తుంది. హల్లెలూయా. సాతాను యొక్క కుయుక్తులలో పడిపోకుండా, సాతాను వలలో మనం చిక్కుకొనకుండా, సాతానుడు కలిగించేటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క పాపపు ఇక్కట్లలో మనం పడిపోకుండా దేవుని వాక్యం మనకి ఎంతో సహాయం చేస్తుంది కదా. అవునా కదా? యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో మరి 33.5 సంవత్సరములు జీవించాడు. చివరి 3.5 సంవత్సరములు ఆయన మరి దేవుని రాజ్యమును గురించి, పరలోక రాజ్యమును గురించి ఆయన విశేషంగా ప్రకటించి, మరి ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు కూడా బాప్తిస్మం పొందిన ఆ మొదటి దినాల్లో ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ప్రార్థనలో గడిపేటువంటి అనుభవము యేసు ప్రభు వారి ద్వారా మనము నేర్చుకోవచ్చు. అయితే యేసు ప్రభు వారి గురించి కొన్ని మాటలు పోయిన వారంలో కూడా మనం ధ్యానం చేశాం. ఆయన యొక్క తల్లిదండ్రులను యేసు ప్రభు వారిని యెరూషలేము తీసుకుని వచ్చినప్పుడు ఆ పస్కా పండుగ దినాల్లో ఆయన 3 రోజులు తప్పిపోయినట్లుగా, ఆ తప్పిపోయినప్పుడు ఆయన ధర్మశాస్త్రోపదేశకుల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటున్నట్టుగా వారిని విశేషమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ, ఏమండి, దేవుని వాక్యము యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను మరి మనకు తెలియజేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారిని కూడా సాతానుడు శోధించాలని చూశాడు. యేసు ప్రభు వారిని కూడా ఇబ్బందులు పెట్టాలని చూశాడు. వాడు తెలివిగా దేనిని వాడాడు? వాక్యాన్నే వాడాడు. అవునా? వాక్యాన్ని వాడుతూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నువ్వు బాగా ఆకలితో ఉన్నావు కదా, నీ ఆకలి తీరాలంటే ఇదిగో ఈ రాళ్లను
రొట్టెలుగా చేసుకొని తిన్నానండి. ఏమండి, రొట్టెలుగా చేసుకొని తినంటే యేసుప్రభు వారు అంటున్నారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. హల్లెలూయా. దేని వలన మనుషుడు జీవిస్తాడంట? దేని వలన మనుషుడు బ్రతుకుతాడంట? యేసుప్రభు వారు చెప్తున్నటువంటి మాట, దేవుని వాక్యము వలన మనుష్యుడు బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. నన్ను బ్రతికించేది వాక్యం, కానీ ఈ రొట్టెలు కాదయ్యా, ఆహారము కాదయ్యా నన్ను బ్రతికించేదని యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు. మరి ఆయన ఇంకొక ఎత్తైన ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. లోక రాజ్యాలన్నీ కనబడేంతటి శిఖరం మీదకు తీసుకుని వెళ్ళి, దేవాలయపు ఆ శిఖరం మీదకు తీసుకుని వెళ్ళి ఆయన అంటున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి కిందకి దుముకు, దేవదూతలు నిన్ను తన అరిచేతిలో ఎత్తి పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకన్నాడు ఆ మాట? నీ రాకపోకలలో ఆయన దూతలను నీకు కావలి ఉంచును అని 91వ కీర్తనను మనం చదువుతున్నటువంటి మాట అక్కడ సాతానుడు ఉపయోగిస్తున్నాడు. ఈ ఆకాశపు ఎత్తులో ఉన్నటువంటి ఆ శిఖరం మీద నుంచి నువ్వు కిందకు దుమికితే నీ దేవదూతలు నిన్ను వచ్చి కాపాడుతారు, వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి దూకు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను శోధించకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా మూడోసారి వచ్చామంటున్నాడంటే ఒక ఎత్తైన ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. మరి దేశ రాజ్యాలన్నీ కనబడేట్టుగా ఆయనకు చూపించి, ఒక్కసారి నాకు నమస్కారం చేయి, ఈ రాజ్యాలన్నిటి నీకే ఇచ్చేస్తానన్నాడు. ఈ రాజ్యాలన్నీ ఎవరి అంట? సాతానుడివి. ఏమనండి, సాతాను రాజ్యంలో మనం ఉన్నాం. వాడి యొక్క కుతంత్రాలతో కూడిన రాజ్యంలో, ఆ దేశంలో మనము బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. నిజమేనా కాదా? అందుకే మనం ఈ లోకానికి పరదేశులం. అవునా కాదా? ఇది మన సొంత దేశం కాదు, మనం వెళ్ళాల్సిన దేశం ఇంకొకటి ఉంది, అదే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యం శాశ్వతమైంది. అప్పుడేమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవాకు తప్ప ఎవ్వరికి నీవు మ్రొక్కకూడదు అని నీకు తెలీదా? ఇంతకీ సాతానుడు ఉపయోగించుకున్న ఆయుధం ఏంటి? వాక్యమే. కానీ నువ్వు ఆ వాక్యాన్ని ధ్యానం చేయలేదనుకో, నీలో ఆ వాక్యం లేదనుకో, సాతానుడు కల్పించేటువంటి ప్రతి కుతంత్రములోను నువ్వు పడిపోతావు. మనుషుడు అనుకుంటాడు నేను చేసేది దేవుని చిత్తం అనుకుంటాడు. కాదు, మనము చేసేది దేవుని చిత్తం కాదు. అవునా కదా? మన ఇష్టాన్ని బలవంతంగా ఆయన మీద రుద్ది, ఇది నీ చిత్తము అని భ్రమించి పాపంలో పడిపోతూ ఉంటాం. హల్లెలూయా. అవునా కదా? దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తామా అంటే నడుస్తున్నామని అనుకుంటాం, కానీ నిజంగా దేవుని చిత్తములో మనుషుడు లేడు. మనుషుని చిత్తములోనే మనుషుడు బ్రతుకుతున్నాడు కాబట్టి అనేకమైనటువంటి ఇక్కట్లలో పడిపోతూ ఉన్నాడు. అలా నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే నీకు ప్రధానమైన ఆయుధం ఏమిటి అని నువ్వు ఆలోచన చేస్తే అది పరిశుద్ధ గ్రంథమే, పరిశుద్ధ వాక్యమే. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తావో ఆ వాక్యము నిన్ను పడిపోకుండా శత్రువులకు మించిన జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తున్నాం, చూడండి 99వ వచనములో, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం. ఈ మాట మరి సేవకులకి మింగుడు పడకపోవచ్చు. అంటే నాకంటే నువ్వు జ్ఞానమా, నాకంటే నీకు వాక్యం బాగా తెలుసా అని ప్రశ్నిస్తున్నాము. హల్లెలూయా. నిజంగా నేటి దినాల్లో సేవకుల కన్నా కూడా విశ్వాసులే బలంగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే వారు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు కాబట్టి, దేవుని వాక్యాన్ని వింటున్నారు కాబట్టి, దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. బోధకులందరికంటే విశేష జ్ఞానం నాకు వస్తూ ఉంది. ఎందుకు వస్తుంది విశేష జ్ఞానం అంటే, నేను వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను, నేను వాక్యాన్ని వింటూ ఉన్నాను. వింటున్నావా? నువ్వు ఇంతకీ దేవుని వాక్యాన్ని వింటున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? నాకు కుదరట్లేదండి, నాకు అనేకమైనటువంటి పనిపాట్లు ఉన్నాయండి, నాకు తీరిక లేదండి, దేవుని వాక్యాన్ని చదివేటువంటి సమయం నాకు లేదు అండి అని చాలామంది
సాకు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. అందుకే వారి జీవితాల్లో నెమ్మది లేదు, వారి జీవితాల్లో సమాధానము లేదు, వారి జీవితాల్లో సంతోషము లేదు. వారి జీవితాల్లో ఎప్పుడు చూసినా అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి నిందలు, అవమానాలు వారి జీవితాలు వారు అనుభవిస్తూ ఉంటున్నారు. దానికి అంతటికి కారణము వారికి వాక్యము మీద ఆసక్తి లేకపోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నువ్వు ఎప్పుడైతే వాక్యము మీద ఆసక్తి కలిగి ఉంటావో బోధకులందరికంటే మించిన జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. శత్రువులకు మించిన జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 100వ వచనాన్ని మనం చదివినప్పుడు, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 విధాలుగా దేవుని యొక్క వాక్యము తనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్తున్నాడు. మొదటిగా శత్రువులకు మించిన జ్ఞానము, రెండవది బోధకులందరికంటే మించిన జ్ఞానము, మూడవది వృద్ధులను మించిన జ్ఞానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పెద్దోళ్ళకు మాట అంటారు, ఇంటికి పెద్ద తలకాయ లేకపోతే ఏ తలకాయ తెచ్చిపెట్టుకోవాలంట? పెద్దదైన దున్న తలకాయనైనా తెచ్చిపెట్టుకోరా అంటారు. ఎందుకో పెద్దల మాట చెద్దన్నము మూట కదా. నిజంగా పెద్దలు చెప్పేటువంటి అనేకమైనటువంటి విషయాలు మనకి వీళ్ళు మాకు చెప్తే మేము తెలుసుకోవాలన్నా, ఈయన చెప్తే మేము నేర్చుకోవాలన్నా అనేటువంటి ఒక చులకన భావంతో ఉంటారు చాలామంది. హల్లెలూయా. కాదండి, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటావో పెద్దలను గౌరవిస్తావు. నువ్వు ఎప్పుడైతే పెద్దలను గౌరవిస్తూ ఉంటావో దేవుని వాక్యం మీద నీ మనస్సు నిలుపుతావు. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో వారిని మించిన జ్ఞానం, వృద్ధులను మించిన జ్ఞానం దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కృప ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. దేవుని వాక్యమును శ్రద్ధగా ధ్యానించడం వల్లనేగా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి, దేవుని వాక్యం ఏమి నేర్పిస్తుందో గ్రహించి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం ద్వారా మీకు మార్గదర్శిగా మారడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. చిన్న వయసులోనే సేవలోనికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. అనేక మంది పెద్ద పెద్ద సేవకులు వారు కూర్చొని నన్ను దేవుని వాక్య పరిచర్యలో వాడుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి కృపను ఇచ్చాడు దేవుడు. ఎందుకనంటే దేవుని వాక్యము పట్ల నాకున్నటువంటి ఆసక్తి, దేవుని వాక్యం పట్ల నాకున్నటువంటి శ్రద్ధ దేవుని సన్నిధిలో నన్ను ఘనంగా వాడుకొనడానికి కారణమైంది. అదే విషయాన్ని ఈ యొక్క భక్తుడు, దేవుని దాసుడు, మహారాజు అయినటువంటి దావీదు భక్తుడు కూడా సెలవిస్తున్నాడు. వృద్ధులకు మించిన జ్ఞానాన్ని దేవుడు తన యొక్క ఆజ్ఞలను అనుసరించడం ద్వారా నాకు, ఉపదేశములను లక్ష్యం చేయడం ద్వారా నాకు ఇచ్చాడు అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత ఆయన అంటున్నాడు, చూడండి, నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం మీద మనకి ఆసక్తి రావాలి అంటే, దేవుని వాక్యం పట్ల మనకి శ్రద్ధ రావాలి అంటే, దేవుని వాక్యాన్ని మనము అనుసరించి నడుచుకోవడానికి మనకొక ఇష్టము కలగాలంటే ముందు మన మార్గం ఎలా ఉంది, మన త్రోవలు ఎలా ఉన్నాయి, మనం ఎక్కడ నడుస్తున్నాం, మనం ఎక్కడ ఉంటున్నాం, మన పాదాలు ఎటుపోతున్నాయి. హల్లెలూయా. మన యొక్క జీవితం ఎటుపోతుందో పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని ఆ తప్పుడు త్రోవలో నుండి, ఆ తప్పుడు మార్గంలో నుండి, ఆ తప్పుడు నడకలో నుండి మనము బయటికి రావాలి. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. హల్లెలూయా. ఇది నాకు క్షేమకరం కాదు, నేను చేస్తున్నటువంటి పని నాకు క్షేమకరం కాదు, ఈ త్రోవలో నాకు మేలు లేదు, ఈ త్రోవలో నాకు సుఖము లేదు, ఈ త్రోవలో నాకు సంతోషము లేదు, ఈ త్రోవలో నాకు నెమ్మది లేదు అని ఎప్పుడైతే లోకములో నుండి నువ్వు వేరుపడతావో అప్పుడే నీవు దేవుని వాక్యం మీద దృష్టి నిలపడానికి వీలు కలిగింది. హల్లెలూయా. లోకములో నుంచి నువ్వు వేరుపడకుండా, లోకాశల నుండి నువ్వు వేరుపడకుండా, లోకపు ఇచ్చల నుండి నువ్వు వేరుపడకుండా, లోకానికి నువ్వు వేరుపడకుండా దేవుని వాక్యం మీద నువ్వు శ్రద్ధ
నిలపలేవు. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, ఈ దుష్ట మార్గములన్నిటిలో నుండి నేను తొలగి నీ వాక్యం మీద నేను మనసు నింపుకొని ఉన్నానయ్యా అంటున్నాడు. ఆ తర్వాత ఆయన అంటున్నటువంటి మాటలు చూడండి, 103వ వచనములో నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగిను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటే, దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకుంటే ఆ వాక్యం మనకి ఎలా ఉంటుందంట, నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి అంట. తేనె కంటే మధురమైనది ఏమైనా ఉందా లోకంలో? ఉందా అండి? హల్లెలూయా. తేనె కంటే మధురమైనది ఏది లేదు లోకంలో. కానీ ఈ దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, నీ వాక్యము తేనె కంటే నాకు తీపిగా ఉంది. హల్లెలూయా. చాలామందికి దేవుని వాక్యం అంటే చాలా చేదుగా ఉంటుంది. ఏమండి? దేవుని వాక్యం అంటే చాలా బాధ. దేవుని వాక్యం అంటే ఎంత భయమో. ఏమండి? హల్లెలూయా. పాటలు పాడేటప్పుడు బాగానే ఉంటారు, ఆరాధన చేసేటప్పుడు బాగానే ఉంటారు, సాక్ష్యాలు చెప్పేటప్పుడు బాగానే ఉంటారు. ఏమండి? ప్రతి కార్యక్రమంలో చాలా ఉజ్జీవంగా ఉంటారు, చాలా శ్రద్ధగా ఉంటారు, చాలా అలర్ట్గా ఉంటారు. వాక్యము అనేసరికి అరే రే 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 ఎంత బాధ అంటే, ఎంత వేదన, ఎంత కష్టం. పురిటి నొప్పులు పడుతూ ఉంటారు చాలామంది. ఏమండి? పురిటి నొప్పులు అంటే తెలుసుగా? హల్లెలూయా. చాలామందికి తెలియదులేండి. పురిటి నొప్పులు అంటే పెద్దవాళ్ళకి మాత్రమే తెలుసు, చిన్నపిల్లలకి అలా తెలుస్తుంది. ఆ నొప్పి చాలా తీవ్రమైనది. హల్లెలూయా. స్త్రీకి అది రెండవ జన్మ లాంటిది కదండి. చచ్చి బతికినంత పని అన్నమాట. చాలామందికి వాక్యం అంటే అలా ఉంటుంది. వారికి ఎట్లా అది మధురం అవుతుంది? కాదు కదా, వాళ్ళకి చేదే కదా. హల్లెలూయా. మరి ఇంతకీ మీకు ఎలా ఉన్నదో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవుని వాక్యం అంటే మీకు ఆసక్తి ఉందా? దేవుని వాక్యం మీద నువ్వు ఆసక్తి నిలిపితే సాతానుకు మించినటువంటి జ్ఞానం నీకు దొరికింది. దేవుని వాక్యం మీద నువ్వు శ్రద్ధ నిలిపితే బోధకులందరికంటే మించిన జ్ఞానం నీకు దొరుకుతుంది. దేవుని వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ఏమండి, వృద్ధులందరికంటే మించిన జ్ఞానం నీకు దొరుకుతుంది. హల్లెలూయా. మరి అటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే కేవలము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆయన ఆజ్ఞలను, శాసనాలను, కట్టడలను, ఏమంటే న్యాయ విధులను మనం అనుసరించి నడుచుకోవడం ద్వారా మనం అట్టి గొప్ప మేలులను మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. కాబట్టి అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేసి మరి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి వాక్యానుసారంగా నడిచేటువంటి ఆ మంచి మనస్సును దేవుడు మనకందరికీ దయచేసి ఆయన సేవలో మనల్ని అందరినీ కూడా వాడుకొని బలపరిచి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనకి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి అందరం పైకి లేచి నిలబడ